హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను నిన్న కావాల్సినవన్నీ రుబ్బి పెట్టుకున్నాను. ఇడ్లీకి ఏమేమి కావాలో అవి తీసేసి రుబ్బి పెట్టి నైట్ కలిపేసుకొని బయటే పెట్టానండి, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అందుకే మంచిగా పొంగిందని చూపిస్తున్నాను. మంచిగా కలుపుకుంటే మనకి మంచిగా స్పాంజీ లాంటి ఇడ్లీలు వస్తాయండి. సో చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా కిచెన్లోకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. అసలు మనం మార్నింగ్ టైంలో లైట్ వేయాల్సిన అవసరం లేదు. మంచిగా కిటికీలో నుంచి మంచిగా వెంటిలేషన్ వస్తుంది. అప్పుడే సూర్యుడు బయటకు వస్తాడు కాబట్టి ఆ సూర్యుడి కిరణాలు మన మీదకి వస్తాయి. సో నాకు మంచిగా లైటింగ్ అనిపిస్తుంది. నేను ఎలాంటి లైట్ యూస్ చేయనండి మార్నింగ్ టైంలో, ఎందుకంటే మంచి వెంటిలేషన్ వస్తుంది కాబట్టి. చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇడ్లీ చేయడానికి రీజన్ ఏంటంటే, నిన్న మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు రీల్ సెండ్ చేశారండి. ఇడ్లీ తినాలనిపిస్తుందేమో అనేసి అనుకున్నాను నేను. సో నేను మార్నింగ్ ఆయనకి చెప్పకుండానే అన్నీ ప్రిపేర్ చేశాను. తర్వాత ఆయన లేచాక ఇడ్లీ చేశాను అని అంటే, అవునా నాకు తినాలనిపిస్తుంది అందుకే నీకు రీల్ సెండ్ చేశాను అనేసి అని అన్నారు. ఆయన చెప్పకపోయినా అర్థం చేసుకొని చేయడం మన బాధ్యత కదండి. సో నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకు వీడియో పెట్టారు, ఆ వీడియోలో సేమ్ ఇలానే చేశారండి. సో నేను కూడా అదే ప్రాసెస్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా. చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చట్నీ, పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం అండి. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ నాకు వేరే చట్నీలు ఏం నచ్చవు. అండ్ దోశలోకి డెడ్లీ కాంబినేషన్ ఏంటంటే చికెన్ అండి. చాలా బాగుంటుంది దోశల్లోకి. ఎంత బాగుంటుందంటే అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి వీడియో తీసి కూడా పెడతాను షూట్ చేసి. అలాగే పోపు వేసుకుంటున్నానండి చట్నీలోకి. చాలా టేస్టీగా వచ్చింది చట్నీ. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామండి. సో నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇడ్లీ కూడా వేసేసుకుంటున్నానండి. టైం వచ్చేసి 8 అలా అవుతుంటుంది. సో